ఆహా అయ్యగారు అయ్యగారు ఏం చేస్తున్నారు? అనురాగ్తో డాన్స్ చేస్తున్నాను. డాన్స్ చేస్తున్నారా? వదిలితే కాపురం చేసేలా ఉన్నారే. అది జరిగే తీరుతుంది. పర్వాలేదు, మీకు బట్టల ఖర్చు తప్పుతుంది. రేయ్ ఏంట్రా మాట్లాడుతున్నావు? ఆ పిల్ల కర్చీఫ్ సైజులోనే కదా బట్టలు కట్టుకుంటది. రేయ్ నా అను గురించి అలా మాట్లాడుకురా. మాట్లాడతాను. మాట్లాడుతురా అంటే? ఎక్కువగా అరిచారంటే చిన్నమ్మ గారితో చెప్తాను. చిన్నమ్మ గారితోనా? అవును, ఇప్పుడు చిన్నమ్మ గారిని ఈ పాకెట్ లో పెట్టుకున్నాను. మరి ఆ పాకెట్లో? పెద్దమ్మ గారిని ఈ పాకెట్ లో పెట్టుకున్నాను. అరి దుర్మార్గుడా, ఇద్దరిని 2 పాకెట్లు పెట్టుకుంటే మరి నేను? ఆఫీసులో అర్జెంట్ పని ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఏదైనా ప్రాబ్లం అయితే ఫోన్ చేయి, వచ్చేస్తాను. నాకు చాలా భయంగా ఉందండి. నిన్ను ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళడం నాకు బాధగానే ఉంది. ప్లీజ్ తలుపేసుకో. ఏంటి మీరా? ఈ రోజు ఆఫీస్కి వెళ్ళలేదా? ఒంట్లో బాగలేదు. ఏదైనా విశేషం? అయ్యో అదేం లేదు. అదేంటి మొహం అదోలా ఉంది? మొహం బాగానే నిద్రపోలేనట్టుంది. నేను బాగానే నిద్రపోయాను. తప్పేమైనా చేసావా? ఏంటి ఎలా అడుగుతున్నారు? అలాగే అడుగుతాను, తప్పుకో. అమ్మా కొంచెం లేపవే. అబ్బా. అవును, దీని కింద చింతపండు మూట ఉండాలి, అది ఏది? అది వేరే చోట పెట్టావు. వేరే చోట? ఎక్కడ పెట్టావు? ఏంటి మీరు అడిగిందే 10 సార్లు అడుగుతున్నారు? ఏ అడిగితే నీకు ఇబ్బందిగా ఉందా? ఏంటి దుర్వాసన? ఏంటి ఏదో శవం వాసన వస్తుంది? అదేం లేదే. లేదు, శవం వాసనే వస్తుంది. అదిగో ఆ అగరబత్తులు చూడండి, అవే వాసన వస్తున్నాయి. అవునవును, ఇప్పుడు జాగ్రత్తలన్నీ ఇలాగే ఉన్నాయి. అవును, బాత్రూమ్ కి ఎందుకు తాళం వేసావు? అది ఊరికే తాళం వేశాను, తాళం పోగొట్టుకున్నాను. తాళం పోగొట్టుకున్నావా? మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే వెనకాలే ఎవడో వచ్చి తలుపు తడుతున్నాడు. నువ్వు ఎలా పోతే నాకేంటి? ఎవరు మీరు? నేనెవరైతేనంటే మోహన్ ఉన్నాడా? మోహనా? అవును, అతన్నే వెతుక్కుంటూ వచ్చాను. ఎక్కడతను? మోహనా? అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. అవును, మీరెవరు? మీకు ఆయనకి ఏంటి సంబంధం? అది నీతో చెప్పాల్సిన అవసరం లేదు. లతా అద్దె సైకిల్. ఏమండి, ఓ ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోమ్మా. హలో, నేను లక్ష్మిని. చెప్పు. అతన్ని వెతుక్కుంటూ ఓ వ్యక్తి వచ్చాడండి. ఎవరా వ్యక్తి? అయ్యో, మీకు వివరంగా చెప్పాలండి. త్వరగా రండి. త్వరగా వచ్చేయండి. ఇదిగోండి. ఏంటి, ఏమైంది చెప్పు. మోహన్ కోసం ఒక అతను చూడండి. పేరు అడిగితే చెప్పలేదు, చాలా కంగారుగా వెళ్ళిపోయాడు. సరే, అతను ఇంకేదైనా? అతను అద్దె సైకిల్లో వచ్చాడు, కాకి చుక్క వేసుకున్నాడు. మోహన్ కోసం అతను ఎందుకు వచ్చాడు? అతను నువ్వెందుకు వదిలేసావు? నన్నేం చేయమంటారండి? అతను వచ్చిన సైకిల్ మీద ఒక పేరు రాసింది. లతా అద్దె సైకిల్ అని రాసిందండి. లతా అద్దె సైకిలా? సరే, ఇదిగో, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏమండి? సైకిల్ వింతగా చూస్తున్నావేటయ్యా? పక్క పల్లెటూరు అనుకుంటా. ఏవయ్యా, బండి చూసుకుని నడపోయా. మిస్టర్, కాస్త ఆగండి. ఏంటి సార్, ఏ విషయం ఆపారు? రవేంటే మీరే కదా? అవును. మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను. ఎందుకు? మీరెందుకని మా ఇంటికి వచ్చారు? మీరే ఎవరో నాకు తెలీదు. మీ ఇంటికి నేను ఎందుకు వస్తాను సార్? కాసేపటి క్రితం మా ఇంటి తలుపు తట్టి మోహన్ ఎక్కడని అడిగారట కదా, అదే మా ఇల్లు. అతని గురించి ఎందుకు వచ్చారు?
వాడిని చంపడానికి. ఏమంటున్నారు? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కాదు, నాకు తెలియాలి. మీరు చంపాలనుకున్న మోహన్ ఆల్రెడీ చచ్చిపోయాడా? వాడు చస్తే నాకే కాదు, ఈ ఊరే సంతోషిస్తుంది. వాడు నా కంట పడ్డాడో అక్కడే నరికి పోగులు పెడతాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అతన్ని చంపేశావు. నేను నా భార్య ఎంత కష్టపడుతున్నావో తెలుసా? నువ్వు తప్పించుకోవడానికి వాడిని చంపేసి మా ఇంట్లోనే పడేయాలా? వేరే చోట నీకు దొరకలేదా? నువ్వెవరు, నేనెవరు? నేను నీకే అపకారం చేశానురా? వాడిని నా చేత్తో నేను చంపుంటే చాలా సంతోషించేవాడిని. ఏమంటున్నావు? చెప్తాను, వినండి. ఏంటమ్మా, నీకోసం చీర తీసుకొచ్చాను. బాగుందా? చాలా బాగుందన్నయ్య. ఏ ఊరు? కంచా? అవును, కాంచీపురం. పట్టు చీరలు కది చాలా పెద్ద పేరున్న ఊరు. ఎందుకురా అనవసరంగా ఇలా ఖర్చు పెడతావు? దానికో మంచి సంబంధం చూసి తొందరగా పెళ్లి చేయరా. తొందరగా పెళ్ళా? నేనెంత పెద్ద ప్లాన్ వేశాను అనుకున్నావు? ఏం ప్లాన్ అది? ఏ ప్లానా? కాంచీపురంలో పట్టు చీర కొంటా, మంగళగిరిలో వాయిద్యాలకు చెప్తాను, విజయనగరంలో పప్పు బియ్యాలు కొంటాను, పిఠాపురం నుంచి తమలపాకులు తెప్పిస్తాను, విజయవాడ నుంచి ఒకపడి తెప్పిస్తాను. ఇవన్నీ తెప్పించి పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను. నువ్వు పెళ్లి కూతురులా అలా అలా అందంగా నడిచి రావాలి. ఒకటవుదాం, మన మనసులు కలిపేద్దాం, హాయిగా తీయగా సాగుదా. నీ అందం నా సొంతం నేడు. నీలో పరువాలు సాగే వేళ, అవి సాగే తెలయేరై రేగే వేళ, ఇక సరసాలు సరదాలు మనవేనాడు. ఇక ఇద్దరం ఒకటవుదాం, మన మనసులు కలిపేద్దాం, నీ అందం నా సొంతం నేడు. నందనమే రమ్మంటూ పిలిచింది, సంబరమే చుమ్మంటూ వలచింది, నా సొంతం నేడు, నా కోసం నీ స్వర్గం
బాబు, పని సక్రమంగా పూర్తయింది బాబు. ఇంకొద్దిసేపట్లో మీ చెల్లెల్ని తీసుకొని వెళ్ళొచ్చు. వెరీ గుడ్, అదేన్నమాట సంగతి. ఏంటి మిస్టర్, మీ చెల్లికి కడుపు తీయించేసావా? ఏంటంటున్నావు? పెళ్ళైన తర్వాత కడుపొచ్చి బిడ్డని కంటే అది ప్రసవం అని పేరు. కానీ పెళ్లి చేయకుండానే మీ చెల్లికి కడుపు వచ్చిందంటే దానికేంటి అర్థం? ఈ విషయం నేను అందరికీ చెప్పానంటే నీ పరువంతా బజారు పాలవుతుంది. నీ చెల్లికి పెళ్లి జరగనే జరగదు. ఈ విషయం బయటకు తెలియకుండా ఉండాలంటే అప్పుడప్పుడు నాకు మామూలు కొట్టు. నీ సైకిల్ షాప్ ఎక్కడుందో తెలుసు, వసూలుకి వస్తాను. అర్థమైందా? ఇదిగో, నేను చదువుకున్నవాడే కానీ ఉద్యోగం దొరకలేదు, అందుకే నీలాంటి వాళ్ళని వాడుకుంటూ ఉంటాను. వస్తాను. అన్నయ్య, నువ్వా? నేనేరా. ఎప్పుడు జైలు నుంచి వచ్చావు? జైల్లోంచి రాలేదు, తప్పించుకుని వచ్చేసాను. అయ్యయ్యో తమ్ముడు, నాకు ఏంటన్నా? అయ్యో ఏంటో చెప్పన్నయ్యా. ఒక 500 కావాలరా. 500? అన్నయ్య, నీకు 500 ఇస్తాను, నాతోరా. ఏంటి మావా, చెల్లి ఎలా ఉంది? ఆరోగ్యంగానే ఉందా? చీపుగా చెల్లెలు పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నాడు. పెళ్లి అవుతాదిలే. రేయ్, ఏంట్రా అలా చూస్తున్నావు? మా అన్నయ్యరా, ఖర్చుల కోసం 1000 రూపాయలు కావాలి. నువ్వుండు అన్నయ్య, నేను మాట్లాడతాను. నేనే మాట్లాడతాను. ఇవ్వకపోతే ఏం చేస్తావురా? హత్య చేస్తాను. రే, అది నా చేతిలో పని, నువ్వెందుకు అనవసరంగా ఆవేశపడతావు? ఏయ్, మర్యాదగా దారి వదులుతారా లేదా? అయ్యయ్యయ్యో, సార్ చాలా కోపంగా ఉన్నట్టున్నారు. ఇప్పుడెళ్ళు, తర్వాత చెప్తా నీ పని. రా అన్నయ్య. అన్నదమ్ములిద్దరూ ఒకే జాతి అనుకుంటాను. నేను పేదవాడినే, కానీ పిరికివాడిని కాదు. వాడు నన్ను ఎన్నిసార్లు బెదిరించినా నేను ప్రశాంతంగా ఉన్నాను. ఎందుకంటే నా చెల్లెలు పరువు కాపాడాలి, అందుకే ప్రశాంతంగా ఉన్నాను. దాన్ని వాడు మనసులో కక్షగా పెంచుకొని ఒకరోజు శాంతి పాప, వీడెవడు ఇక్కడికొచ్చి నా పేరెలా తెలుసుకున్నాడు అని ఆశ్చర్యపోతున్నావా? నువ్వు తెలుసు, మీ అన్నయ్య తెలుసు, మీరందరూ దాచిపెట్టిన నీ రహస్యం కూడా నాకు తెలుసు. నువ్వు దీని గురించి బాధపడకు. వయసులో ఉన్న ఆడపిల్లలకి జరిగేదేగా, సహజమేగా. ఈ రహస్యం బయటికి తెలియకుండా ఉండాలంటే నన్ను కొంచెం ఈ రహస్యం బయటికి తెలియకుండా ఉండాలంటే ఇక మీదటి ఈ విషయం ఎవరికీ చెప్పను. శాంతి, ఏమైందమ్మా? చెప్పు. అన్నయ్య, అన్నయ్య, చెప్పు చెప్పు. నేను వస్తాను. హలో రవి, నేనే నీ గురించి వెతుకుతున్నాను, నువ్వే వచ్చేసావు. నేను నిన్ను వెతుకుతున్నాను. అయితే మామూలు ఇవ్వు. ఊరికే తొందరపడకు, నిదానంగా ఇద్దాం అనుకుంటున్నాను. చాలా పెద్ద మొత్తం. చాలా పెద్ద మొత్తం, కానీ ప్లేసే కరెక్ట్ గా కుదరలేదు. నాకు తెలిసిన అందమైన ప్లేసు, మంచి ఇల్లు ఉంది. వెళ్దామా? రా.
ఇదే మన తాళం. ఎలా ఉంది? ఏంట్రా వీడు దొంగతనంగా ఇలా ఇంట్లోకి తీసుకొచ్చాడని ఆలోచిస్తున్నావా? పొద్దుట 9 గంటల నుంచి 5 గంటల వరకు ఆఫీస్ టైం. అందరూ వాళ్ళ ఆఫీసులకు వెళ్ళిపోతారు. ఆ 9 గంటల నుంచి 5 గంటల వరకు తాళాలు వేసి ఉన్న అన్ని ఇళ్ళు నా సొంత ఇళ్ళు లాగే వాడుకుంటాను. డైనింగ్ హాల్ చూస్తావా? రా రా, కమాన్. ఇది డైనింగ్ హాలు, అది కిచెన్, ఇది బెడ్రూమ్. చాక్లెట్ తింటావా? వద్దా? సరే. ఈ ఇంట్లో మొగుడు పెళ్ళం ఆఫీసులకు వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్తారు. 9 గంటల నుంచి 5 గంటల వరకు ఇది మనలే కదా. ఇలా చూడు, నాకు పని చేయడం ఇష్టం లేదు. నేను పని చెయ్యాలనుకున్నా లంచం ఇచ్చే అలవాటు నాకు లేదు. అందుకే బ్లాక్ మెయిల్ లాంటివి అవి ఇవి చేస్తూ ఉంటాను. ఐస్ వాటర్ కావాలా? అది సరే. నీతో చకచక మాట్లాడితే ఏం లాభం? అవును, పెద్ద మొత్తం ఇస్తానన్నావుగా, ఇస్తావా? ఇస్తాన్రా, ఇస్తాను. నా చెల్లెల్ని తెలియకుండా వాడు పాడు చేశాడు, కానీ తెలిసి నువ్వు పాడు చేశావు. అందువల్ల మొత్తం బాకీ నీకు తీర్చవలసి ఉంటుంది. నా చెల్లెల్ని పాడు చేసే నిన్ను ఇక్కడ చంపి పాతి పెట్టేస్తాను. శాంతి, శాంతి ఎక్కడమ్మా? లోపలుంది బాబు. శాంతి, జరిగిందంతో పీడకల్లా మర్చిపోమ్మా. ఎందుకంటే పేదవాళ్ళని సమాజంలో గౌరవంగా బతకనివ్వరు. మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలమ్మా. ఇకపై మనం ఈ ఊర్లో ఉంటే మనకు గౌరవం దక్కదు. అందువల్ల ఇప్పుడే మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. నువ్వేమంటావమ్మా? శాంతి, నేను అడుగుతూనే ఉన్నా, నువ్వు సమాధానం చెప్పవేంటి? చెప్పమ్మా. శాంతి, ఎంతో కష్టపడి దాని పెళ్లికి దాచొచ్చే డబ్బంతా దాన్ని శ్మశానానికి పంపించడానికి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. వాడిని ఎక్కడెక్కడో వెతికాను, వాడు ఎక్కడా దొరకలేదు. చివరిగా వాడిని మీ ఇంట్లోనే చూశాను. వాడిని నేను చంపడానికి రాలేదు, కానీ ఎలాగో జరిగిపోయింది. మీరు చెప్పేది నిజమే, కానీ మా పరిస్థితి కొంచెం ఆలోచించండి. వాడు ప్రాణాలతో ఉండి మిమ్మల్ని చంపాడు, ఇప్పుడు శవంగా మారి మమ్మల్ని చంపుతున్నాడు. అవును, ఈ విషయం ఇంకెవరికైనా తెలుసా? నాకు నా భార్యకి తప్ప ఇంకెవరికి తెలియదు. ఎవరికి తెలియకముందే దాన్ని ఎక్కడైనా దాచేయాలి. ధైర్యంగా ఉండు. నేను చేసిన తప్పుకి పరిష్కారం నేనే వెతుకుతాను. అంతకన్నా ముందు మా అమ్మను ఒకసారి చూసి వస్తాను. మీరింటికెళ్ళండి. లేదు, అందుకు టైం లేదు. ఇంకా ఆలస్యమైతే మా ఇంట్లో 4 శవాలు లేస్తాయి. మొత్తం ఫ్యామిలీయే నాశనం అవుతుంది. భయపడద్దు, నేను చెప్పిందే చేస్తాను, చేసిందే చెప్తాను. ఎందుకంటే అలాంటి వంశం నుంచి వచ్చాను. మీరు వెళ్ళండి. తప్పకుండా వస్తారు కదా? ధైర్యంగా వెళ్ళండి.